మేడం గారు గనక ప్రెగ్నెంట్ అయి ఉంటే అది మనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయి ఉండేది. సరే ఇప్పుడు కాకపోతే మాత్రం ఏమైంది, కానీ మీరు మేడం గారిని మీతో పాటు తీసుకురావాల్సిందే షూటింగ్ కి. తనెలా వస్తుంది? తను నాతో పాటు రాలేదు. అంటే నా ఉద్దేశం, నేను పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్స్ ని మిక్స్ చేయను. అక్కడ షూట్ లో చాలా హడావిడి గందరగోళం ఉంటుంది. తను అక్కడ కష్టపడడం నాకు ఇష్టం ఉండదు. ఇందులో కష్టపడటానికి ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. మీరు మీ వైఫ్ తో కలిసి షూటింగ్ చేయడానికి వచ్చారని ఎప్పుడైతే పబ్లిక్ కి తెలిసిపోతుందో అప్పుడు వాళ్ళు ఈ న్యూస్ ని అసలు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారంటే దానివల్ల మాకు మా ప్రోడక్ట్ కి పబ్లిసిటీ పెరిగిపోతుంది. ఇలా చూడండి సార్, నాకు అర్థమవుతుంది మీరేం చెప్తున్నారు, కానీ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్. అక్కడ జనం నన్ను చూసి కంట్రోల్ తప్పినప్పుడు ఆ సమయంలో నేను వాళ్ళని చూడాలా, నా వైఫ్ని చూసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ విషయంలో టెన్షన్ పడకండి. నేను సెక్యూరిటీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. నోబడీ కెన్ టచ్ యూ ఈవెన్. నేను తనని తీసుకురాను, వద్దు. వైఫ్ ని షూట్ కి తీసుకెళ్లే స్టార్ ఎవడున్నాడు ఈ రోజులో? ఎందుకని తీసుకెళ్లరు? టీవీలో న్యూస్లు చూడడం లేదా? యాక్టర్స్, క్రికెటర్స్ వీళ్ళు బయటికి వెళ్లేటప్పుడు తమ వైఫ్ని కూడా తీసుకెళ్తారు. చూడండి, ఆ అమ్మాయి కూడా వస్తుంది. మీరేవి కంగారు పడకండి. ఓ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో అభి, మీ ఫ్యామిలీ నిజంగా చాలా బాగుంది. వెరీ లవ్వింగ్, వెరీ కేరింగ్. కానీ నేను ఒక విషయం చెప్పనా, నువ్వొక మంచి సింగర్వి మాత్రమే కాదు, నువ్వొక మంచి భర్తవి, అలాగే ఒక మంచి మనవడివి కదమ్మా. సరే, ఇక నేను వెళ్తాను. నమస్కారం అమ్మా. నేను రేపు రానేమో. జోకింగ్.